మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. నమస్తే, నేను మీ ఝాన్సీ. సో వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐ డ్రీమ్. సో ఈ రీసెంట్ టైమ్స్లో థైరాయిడ్ ఇష్యూస్ మీద ఫైట్ చేస్తున్నారు అని చెప్పొచ్చు. ఎందుకు అంటే థైరాయిడ్ వన్స్ ఒకసారి వచ్చిందంటే లైఫ్ టైం ట్యాబ్లెట్ వేయాలి అని చెప్పి మనం లేస్తూనే ఒక ట్యాబ్లెట్ అలా వేస్తూ ఉంటారు, పొరగడుపుతూనే వేసుకుంటారు ఫాస్టింగ్తోనే. సో లైఫ్ లాంగ్ మెయింటైన్ చేయని వాళ్ళు ఒకసారి ట్యాబ్లెట్ ఆపే కానీ ఇక్కడ అంతా వాపులాగా స్వెల్లింగ్ లాగా రావడం, ఒక చాలా ఇక్కడ డబల్ చిన్ రావడం, వాళ్ళు ఎంత సన్నగా ఉన్నా కానీ ఫేస్ చాలా ఉబ్బినట్టుగా కనిపించడం, ఇంకా అదర్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తూ ఉంటాయి కదా. మరి విసిగిపోయాము ట్యాబ్లెట్స్ వేసుకొని మన ఆహారంలో కానీ జీవనశైలిలో కానీ మార్పులు చేసుకొని థైరాయిడ్ని ఏదైనా మార్చుకోవచ్చా అని చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి వాళ్ళందరి కోసం కూడా ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్తో మేము ఇక్కడ వచ్చాము. వసంత లక్ష్మి గారు యోగా మాస్టర్. సో 108 సూర్య నమస్కారాల్లో వరల్డ్ రికార్డ్ అలాగే గిన్నిస్ రికార్డ్ కూడా సాధించారు. సో మ్యామ్తో మాట్లాడి థైరాయిడ్ కోసం ఏమైనా ఆసనాలు ఉన్నాయా, ప్రాణాయామాలు లాంటివి చేయొచ్చా, ఎలాంటి లైఫ్ స్టైల్ ఉండాలి, ఇవన్నీ తెలుసుకుందాం. ఓకే, నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. నువ్వు ఎలా ఉన్నావు ఝాన్సీ? బాగున్నాను. మీరు బాగుంటేనే మేమందరం బాగుంటాం. సో థైరాయిడ్ వచ్చినప్పుడు వన్ ఆఫ్ మై ఫ్రెండ్ కూడా పాపం తనకి ఏంటంటే థైరాయిడ్ ఉంది, చాలా సన్నగా ఉంటుంది తను. రీసెంట్ టైమ్స్లో చూశాను ఇదంతా బాగా వాపు వచ్చేసి తెలుస్తుంది సంథింగ్ ఇక్కడ ఏదో రాంగ్ అని తెలుస్తుంది. ఏంటి నువ్వు ట్యాబ్లెట్స్ వేసుకోవట్లేదంటే లేదు సమ్ ఇష్యూస్ నేను వేయట్లేదని చెప్పేసింది. సో థైరాయిడ్ కోసం మనం కంట్రోల్ చేసుకోవాలన్నా లేకపోతే ఇది రివర్స్ చేసుకోవచ్చా, మనం ఏదైనా యోగా చేసుకొని కానీ ఆసనాలు ప్రాణాయామమా ఇలాంటి వాటి ప్రాణాయామ ముద్రాస్ ఉంటాయి. ఎస్ మా, మనము చిన్న పిల్లల నుంచే తీసుకుంటే లేడీస్ అండ్ జెంట్స్ లో కూడా చాలా మందిలో మనం థైరాయిడ్ ఇష్యూస్ అనేది చూస్తున్నాం. వీటన్నింటికి లైఫ్ స్టైల్ చేంజెస్ అనే కారణాలనే చెప్పచ్చు. లేట్ నైట్ పడుకోవడము, సరిగా థైరాయిడ్ వస్తుందా అంటే స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైపోయి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. మనకు థైరాయిడ్ ని గ్రోత్ హార్మోన్స్ అంటారు, గ్రోత్ హార్మోన్ రిలీజ్ చేసేది అంటారు అనమాట. బాడీలో వేరే ఇంపార్టెంట్ హార్మోన్స్ ని థైరాయిడ్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. నువ్వు మన గ్రోత్ ఎప్పుడు బాగా జరుగుతుంది, డే అంతా చక్కగా యాక్టివ్గా ఉండి నైట్ బాడీకి ఇవ్వవలసినంత రెస్ట్ ఇచ్చినప్పుడు బాడీ అనేది గ్రోత్ అనేది జరుగుతూ ఉంటుంది. నువ్వు రెస్టే సరిగా ఇవ్వనప్పుడు నీకు హార్మోనల్ ఇంబ్యాలెన్సే కదా జరుగుతుంది. ఇంకా బ్యాలెన్స్ డిస్టర్బ్ అయిపోతాయి కదా హార్మోన్స్ అన్ని. ప్రాపర్ గా స్లీప్ కంపల్సరీ ఉండాలి, ప్రాపర్ స్లీప్ అనేది కంపల్సరీ. ఇప్పుడు స్ట్రెస్ డిప్రెషన్ ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా థైరాయిడ్ వస్తుంది. మనకు హెరిడిటరీలో ఉంటే వచ్చే ఛాన్సెస్ ఉంది. అలా కాకుండా కొంతమందికి ప్రెగ్నెన్సీలో వచ్చే ఛాన్సెస్ ఉంది. కొంతమందికి ఎక్కువ మెడికేషన్ తీసుకుంటారు, స్టెరాయిడ్స్ తీసుకుంటుంటారు, అలాంటప్పుడు కూడా అటాక్ అవుతుంది అనమాట. సో వీటన్నింటినీ చెక్ పెట్టాలి అంటే జస్ట్ దీనికి సింపుల్ రెమెడీ ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల వచ్చిన ప్రాబ్లం కాబట్టి లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకుంటేనే మనం మళ్ళీ బ్యాక్ టు నార్మల్ వచ్చేసేయగలుగుతాం. దీన్ని హోమోసింథసిస్ అంటారు అనమాట. మనం మళ్ళీ తిరిగి మన న్యాచురల్ జీవన శైలికి రావడం, అలా చేసుకోగలిగితే దీన్ని తగ్గించుకునే అవకాశాలు చాలా చాలా ఎక్కువ. చాలా మంది స్టూడెంట్స్ అసలు మేడం 50 mg వాడుతున్నాం, 100 mg, 150, 250 mg వాడుతున్నాం అన్న వాళ్ళు కంప్లీట్గా తగ్గిపోయి మేడం ఇప్పుడు 15 mgకి వచ్చాము, 20 mgకి వచ్చాము, 25 mgకి వచ్చామన్న వాళ్ళు ఉన్నారు. పూర్తిగా తగ్గిపోయింది మేడం, ఇక్కడ డాక్టర్ అవసరం లేదన్నారు మేడం అని చెప్పిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇది ఎలా జరుగుతుంది అంటే రెగ్యులర్ ప్రాక్టీస్ మా. నేను ఎప్పుడు కూడా ఏదే చెప్తానంటే కన్సిస్టెన్సీ ఈజ్ ద మెయిన్ కీ. నువ్వు ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలంటే ఫస్ట్ డిసిప్లైన్గా మారాలి. ఎర్లీగా లేవడం, ఎర్లీగా లేవడం అంటే నువ్వు ఎర్లీగా లేవాలి అంటే నువ్వు ఎర్లీగా పడుకోవాల్సిందే. అవును, నీ బాడీ మైండ్ అలా సెట్ అయిపోతుంది, నీకు మంచి స్లీప్ వస్తుంది ఎర్లీగా పడుకోవడం వల్ల. ఎర్లీగా లేసి డిసిప్లైన్గా నువ్వు ఎప్పుడైతే యోగా చేస్తున్నావో నీ బాడీ వెరీ యాక్టివ్గా ఉంటుంది, యాక్టివ్గా హార్మోన్స్ రిలీజ్ అవుతాయి.
ఎక్కడ కూడా డిస్టర్బ్ అవ్వదు. నీకు ఇంటర్నల్ ఆర్గాన్ సిస్టమ్ మొత్తము చాలా యాక్టివ్గా ఉంటుంది, హెల్దీగా తయారవుతుంది. ఏ ఆర్గాన్ చేయవలసిన వర్క్ అది చక్కగా చేసుకుంటుంది. మనకు రెస్ట్ ఎక్కడ వస్తుంది? నైట్ టైంలోనే మన బాడీ రెస్ట్ అవుతుంది. సో ఈ లైఫ్ స్టైల్ని ఎలా మార్చుకోవాలి అంటే ఫుడ్ హ్యాబిట్స్ని మార్చుకోవడం వల్ల లైఫ్ స్టైల్ మారుతుంది. ఫస్ట్ థింగ్ నువ్వు ఎర్లీగా తినడం, సూర్యుడు ఉన్నప్పుడే తినడం. ఓకే. నువ్వు ఎప్పుడైతే దీనిని ఈ మధ్య కొత్తగా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అని చెప్పి పేరుతో అంటున్నారు, కానీ ఇది ఆయుర్వేదంలో ఎప్పుడో ఉంది, ఎప్పటి నుంచో ఉంది. యోగా అండ్ ఆయుర్వేదంలో ఆహారమే ఔషధము అని చెప్పి, మనం ఏ టైంలో తింటే ఔషధము, ఏ టైంలో తింటే అది విషం అయిపోతుంది అని చెప్పి. నువ్వు ఎప్పుడైతే సూర్యుడు ఉన్నప్పుడే తింటావో అప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము మార్నింగ్ 8కి తినడం స్టార్ట్ చేసి ఒకప్పుడు ఏం చేసేవాళ్ళంటే 6కి క్లోజ్ చేసేసేవాళ్ళు దాన్ని. ఇప్పుడు దాన్ని సంధ్య వేళ తినొద్దని చెప్తుంటారు కదా, మన వాళ్ళు ఏంటంటే ఆ టైం స్కిప్ చేసి 7ంటికో 8ంటికో తినొచ్చు. సంధ్య వేళ తినొద్దు అంటే సూర్య అస్తమయం అవుతూ ఉన్నప్పుడు సంధ్య చేసుకోవాలి. సంధ్య చేసుకున్న తర్వాత తినండి అంటారు. సంధ్య వేళ, అది సంధ్య జరుగుతుంది. ఇప్పుడు సూర్యుడు వెళ్ళి చంద్రుడు వస్తున్నాడు, సంధికాలం అనమాట. ఎప్పుడు తినాలి? సంధ్య చేసుకుని సూర్యుడికి ఒకసారి నమస్కారం చేసుకుని, ఆయన ప్రత్యక్ష భగవానుడు కదా, ఆ తర్వాత తీసుకోవచ్చు. ఇప్పుడు మోడర్న్ లైఫ్లో మనకు ఇంకా చీకటి పడిపోతుంది ఇవన్నీ అనుకుంటే కూడా కుదరదు. నువ్వు ఒక టైం ఫిక్స్ చేసుకున్నావా, ఆ టైంకి చక్కగా తినేసేయాలి. నువ్వు తిన్నదానికి నువ్వు పడుకునేదానికి మినిమం 3 గంటలు గ్యాప్ ఉండాలి. అలా చేసి చూడండి. అసలు అప్పటికి 3 గంటలు డైజెషన్ అయిపోయి ఉంటుంది కదా, ఇంకా బాడీకి వేరే ఏం పని ఉంటుంది? హీలింగ్. బాడీ ఎక్కడెక్కడ మన సెల్స్ ఎలా ఉంటాయి, పుడుతుంటాయి, పోతూ ఉంటాయి. రిపేర్ అవ్వవలసిన సెల్ అనుకో, రిపేర్ అయ్యి అది చక్కగా మళ్ళీ యాక్టివ్ అవుతుంది అనుకో, ఆ సెల్ని రిపేర్ చేసుకుంటుంది. లేదా దాన్ని ఎలిమినేట్ చేయాలా, ఎలిమినేట్. ఇలా చేసుకునే పని ఎప్పుడు వస్తుంది? నువ్వు రెస్ట్ ఇచ్చినప్పుడు వస్తుంది. ఆ రెస్ట్ ఎప్పుడు వస్తుంది? డైజెషన్ పని లేకుండా ఉంటే వస్తుంది. నువ్వు కంటిన్యూస్గా తింటూనే ఉంటే, పడుకునే అరగంట ముందు కూడా తింటూనే ఉంటే అది డైజెషనే జరుగుతూ ఉంటుంది. సూర్యుడు లేనప్పుడు మనకు డైజెషన్ పవర్ సరిగా ఉండదు, తగ్గిపోతుంది. నువ్వు చూడు, మధ్యాహ్నం బాగా తింటారు ఎందుకంటే సూర్యుడు బాగా ఉంటారు. నైట్ అంత తినలేము, మందగించిపోతుంది, తమోగుణం వచ్చేస్తుంది శరీరంలో, జఠరాగ్ని తగ్గిపోతుంది. మన జఠరాగ్ని ఎప్పుడు యాక్టివ్గా ఉంటే అప్పుడు మంచి ఫుడ్ తీసేసుకోవాలి. ఈవినింగ్ టైమ్స్లో కొంచెం లైట్ ఫుడ్ అలా తీసుకున్నారంటే డైజెషన్ ఈజీగా అవుతుంది. తర్వాత మనం రెస్టింగ్ టైంలో బాడీ హీలింగ్ ప్రాక్టీస్ అనేది జరుగుతుంది. ఏ హెల్త్ ఇష్యూస్ రాదు. హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి మెయిన్ రీజన్ లేట్ నైట్స్ తినడం, బాడీకి రెస్ట్ ఇవ్వకపోవడం. అంతే. సో మరి థైరాయిడ్ విషయానికి వస్తే, థైరాయిడ్ అనేది మన లైఫ్ స్టైల్ చేంజెస్ లేకపోతే లైఫ్ స్టైల్లో మనం చేసే మిస్టేక్స్ వల్ల వస్తుంది అంటారా? అవునమ్మా, ఖచ్చితంగా దాని వల్లనే చాలా మందికి అసలు హెరిడిటరీ లేకపోయినా కూడా రావడానికి రీజన్ అదే. ఎలాంటి హ్యాబిట్స్ మనం అవాయిడ్ చేయాల్సి ఉంటుంది థైరాయిడ్ కోసం? ఫస్ట్ థింగ్, గ్లూటెన్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ అసలు తీసుకోకూడదు. మనం తీసుకునే బయట ఫుడ్ ఎక్కువగా అంటే గోధుమలకు సంబంధించిన ప్రతి దాంతో ఉంటుందిమా. రైస్ లో కూడా గ్లూటెన్ ఉంటుంది, కానీ మనము ఫుల్ బ్రౌన్ రైస్ తీసుకున్నాం అనుకోండి, అది కూడా మంచిది కాదు యాక్చువల్గా. 1 పాలిష్ అన్న చెయ్యాలి. 1 పాలిష్ రైస్ అట్లా తీసుకున్నారంటే మంచిగా ఉంటుంది. బయట అవుట్ సైడ్ ఫుడ్స్, సోయాకి సంబంధించిన ఫుడ్స్ కూడా థైరాయిడ్ ఉన్న వాళ్ళు తీసుకోకూడదు. సోయా హై మిల్క్ మేకర్ కూడా తీసుకోకూడదు అంటారు. అవును, తీసుకోకూడదు. తర్వాత హై మిల్క్ ఫ్యాట్ ఉన్నవి కూడా తీసుకోకూడదు. ఫ్యాట్ తక్కువ ఉన్న మిల్క్ ప్రొడక్ట్స్ లో కూడా. కెఫెన్ ఎక్కువ ఉన్న ప్రొడక్ట్స్ ఎక్కువ తీసుకుంటే కూడా మనకు థైరాయిడ్ అటాక్ అయ్యే ప్రాబ్లం ఉంది. ఎక్కువ చాక్లెట్స్ తింటూ ఉంటారు, ఎక్కువ కెఫెన్ ఉన్న చాక్లెట్స్ తింటూ ఉంటారు, డార్క్ చాక్లెట్స్ ఇట్లాంటి, దానివల్ల వస్తుంది. కాఫీ టీలకి బాగా అలవాటు అయిపోయి ఉంటారు. చూడండి, బ్లాక్ కాఫీ అని, లైక్ కోల్డ్ కాఫీస్, ఇట్లాంటి వీటికి బాగా అడిక్ట్ అయిపోయి కూడా మనకి ఈ ప్రాబ్లం వస్తుంటుంది. కెఫెన్ని కూడా తగ్గించాలి. ఒకవేళ తీసుకోవాలా, మరీ మనసుని చంపేసుకోవాల్సిన అవసరం లేదు. డేలో 1 టైం కాఫీ తాగండి, మంచిదే. కెఫెన్ కొంచెం మనకి బాడీ యాక్టివ్నెస్ ఇస్తుంది, చురుగ్గా ఉండేలాగా చూస్తుంది. ఎగ్జామ్స్కి వెళ్ళే ముందు ఒక కాఫీ తాగెళ్ళండి అంటారు. అవును, మైండ్ చురుగ్గా పనిచేస్తుంది. అది ఎప్పుడు తక్కువ తీసుకున్నప్పుడు. నువ్వు ఎక్కువ తీసుకున్నావంటే విషయం లాగా. కొంతమంది తాగుతూ ఉంటారు డైలీ ఒక 10 టీ ఆర్ కాఫీ తాగుతూ ఉంటారు. అంతే.
ఆకలి చంపేస్తుంటారు, అన్నం తినకుండా అలాగే అవే తాగుతూ ఉంటారు. ఇలాంటి మనకు డిస్టర్బ్ చేసే లైఫ్ స్టైల్ వల్ల మనకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. థైరాయిడ్ రెగ్యులర్ గా యోగా చేస్తూ ఉండి మంచి ఫుడ్ హ్యాబిట్స్ అలవాటు చేసుకున్నారనుకో, నేను చెప్పిన టైమింగ్స్ చాలా ఇంపార్టెంట్. నేను అసలు ఎవరికైనా సరే మేడం డైట్ ప్లాన్ ఇవ్వండి మేడం అంటే ఫస్ట్ మీరు తినే టైమింగ్స్ చెప్పండి అంటాను. ఫస్ట్ టైమింగ్ మార్చుకోండి, మీ ఈ హ్యాబిట్ చేసుకుని తర్వాత నేను డైట్ ఇస్తానని చెప్తాను. డైట్ అంటే ఏంటి? గుడ్ ఫుడ్. మనం ఏది తినాలి, మనం తింటున్న దాంతోనే కొంచెం మంచి ఫుడ్ని యాడ్ చేసుకుంటాం. ఓకే, అంతే. ఓకే. మరి థైరాయిడ్ కోసం ఆసనాలు కానీ ముద్రలు కానీ ఏమైనా సజెస్ట్ చేస్తారు? ఉష్ట్రాసన, రెగ్యులర్ గా ఉష్ట్రాసన. ఇప్పుడు మనకు థైరాయిడ్ ప్రాబ్లం ఎక్కడ మనకు బాగా తెలిసిపోతుంది. సీతాకోక ఆకారంలో ఇక్కడ ఉంటుంది మన థైరాయిడ్ గ్లాండ్. దీనిని ఎంత బాగా స్ట్రెచ్ చేస్తే బ్లడ్ సర్క్యులేషన్ అంత బాగా జరుగుతుంది, హార్మోన్ స్టిమ్యులేషన్ అనేది అంత బాగా జరుగుతుంది. బాగా పైకి నెక్ స్ట్రెచ్ చేసే ఆసనాలు ఉంటాయి, క్యామిల్ పోజ్ అంటారు, ఉష్ట్రాసన, చాలా చాలా మంచిది. తర్వాత ఇలా ముందుకి స్ట్రెచ్ చేసి ముందుకి స్ట్రెస్ చేసే ఆసనాలు ఉంటాయి అన్నమాట. సర్వాంగాసన, మళ్ళీ వెనక్కి స్ట్రెచ్ చేసే ఆసనాలు, మత్స్యాసనం. ఒకటి ముందుకు చేయాలి, ఒకటి వెనక్కి చేయాలి. నెక్ని బాగా స్ట్రెచ్ చేస్తారు, బాగా ముందుకి ప్రెషర్ ఇస్తారు. ఇలాంటి ఆసనాలు చేసినప్పుడు థైరాయిడ్ గ్లాండ్ అనేది చాలా చాలా బాగా యాక్టివేట్ అవుతుంది. ధనురాసన, సర్వాంగాసన, విపరీత కరణి, మత్స్యాసన, చక్రాసన, ఊష్ట్రాసన ఇలాంటివన్నీ రెగ్యులర్ ప్రాక్టీస్లో చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, చాలా చాలా మంచిది. దీంతో పాటు సూర్య నమస్కారాసనం కూడా యాడ్ చేసుకొని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అసలు చాలా తొందరగా, అసలు రీసెంట్గా అటాక్ అయి ఉంటుంది చూసారా, వాళ్ళైతే చాలా తొందరగా క్యూర్ అయిపోతుంది. దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అన్ని కూడా తగ్గిపోతాయి. ఓవర్ వెయిట్ పెరగడం, మరి లెథర్జిక్ గా ఉండడం, ఇలాంటివన్నీ కూడా తగ్గుతాయి. అండ్ థైరాయిడ్ కోసం ముద్రలు కూడా ముద్రలు కూడా ఉంటాయి. మనకు మన నెక్ ని చూడంగానే చాలా మంది అందంగా ఉందనుకో ఏమంటారు, శంఖం లాంటి మెడ ఉంది అని అంటారు కదా. సో ఆ శంఖం లాంటి మెడ కోసము శంఖముద్ర అని మనము ప్రాక్టీస్ చేయాలి. చూడండి శంఖముద్ర ఎలా చేయాలి చూపిస్తాను. లెఫ్ట్ పామ్ లో రైట్ థంబ్ ఉంచుకోవాలి. ఈ రైట్ థంబ్ని క్లోజ్ చేయాలి ఇలా. ఈ రైట్ 4 ఫింగర్స్ ని లెఫ్ట్ థంబ్కి టచ్ చేస్తాం. ఒకసారి లోపలికి చూసుకో ఎలా ఉంది, శంఖం లాగే ఉంటుంది. ఇలా ఈ శంఖ ముద్రని చక్కగా రిలాక్సింగ్ గా ఇలా ఒళ్ళో పెట్టుకోవచ్చు, హృదయ స్థానంలో ఉంచుకోవచ్చు. ముద్ర అంట థైరాయిడ్ కోసం. ఓకే, శంఖ ముద్ర అంటే ఇట్లా హోల్డ్ చేసేసి మనం ఇంకా నార్మల్ బ్రీతింగ్ మెడిటేషన్ లో ఉండొచ్చు, రిలాక్సింగ్ గా కూర్చోవచ్చు. ఇలా చేస్తూ ఉన్నారనుకోండి, ఒక 20 నిమిషాలు ప్రతిరోజు చేసి చూడండి. 72,000 ఆఫ్ నాడీస్ ని యాక్టివేట్ చేస్తాయి ముద్రాస్. ఈ థైరాయిడ్ గ్లాండ్ కి సంబంధించిన నర్వ్స్ అన్నిటిని కూడా యాక్టివేట్ చేస్తుంది ఈ శంఖ ముద్ర. సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళు, థైరాయిడ్ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతూ ఉన్న వాళ్ళకి శంఖ ముద్ర వండర్ఫుల్ ముద్ర. ఓకే, అసలు ఎన్ని ముద్రలు ఉన్నాయి మ్యామ్ మొత్తం? అంటే కొన్ని వేల ముద్రలు ఉన్నాయి మనకు వాడుకలోకి. మనకు రెగ్యులర్ ఆరోగ్యాన్ని ప్రసాదించే ముద్రలు కొన్ని మాత్రమే మనకు సరిపోతాయి. శంఖ ముద్ర అని, తర్వాత అపాన ముద్ర అని, అపాన వాయు ముద్ర అని, సంజీవిని ముద్ర అంటారు దాన్ని, తర్వాత వాయు ముద్ర అని, నొప్పులు ఉన్న వాళ్ళకి ఒక ముద్ర. ఇట్లా డిఫరెంట్ హెల్త్ ఇష్యూస్ తగ్గించుకోవడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ముద్రాస్ ని మనము ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి, నర్వస్ సిస్టమ్ని యాక్టివేట్ చేసుకోవడానికి చేస్తూ ఉంటాం. ఓకే, శంఖ ముద్ర అంట. చక్కగా మీరు టీవీ చూస్తున్నప్పుడు లేకపోతే కాస్త రిలాక్స్ అయినప్పుడు కూడా, అలా కూర్చున్నప్పుడు కూడా ఈ శంఖ ముద్రని యూజ్ చేసుకొని స్టిమ్యులేట్ చేసుకోవచ్చు థైరాయిడ్ గ్రంథిని. చక్కగా మన ఇంట్లో ఉన్న చోటుని కూర్చొని కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ మేడం ఏవైతే ఆసనాలు, చాలా ఆసనాలు సజెస్ట్ చేశారు థైరాయిడ్ కోసం, అవి కూడా ఎలా చేసుకుంటే మంచిది, ఎన్నిసార్లు చేసుకుంటే మంచిది అనేది మీ బాడీ టైప్కి తగ్గట్టుగా చేసుకుంటుండండి. రిజల్ట్ ఎలా అనిపించింది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.